హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాళ్ళను మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుణ్ణి మించిన పండితుడు లేడు. కానీ గుణం ఉన్న శ్రీరాముడు గొప్పవాడయ్యాడు. నిజమే కదండి. కాబట్టి నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. మన పై వారితో గౌరవం, సాటి వారితో స్నేహంగా మెలగడం కాదు, మనకన్నా తక్కువ వారితో మెలిగే ఆ గుణం మన వ్యక్తిత్వానికి అర్థమవుతుంది. భయం మనకు పిరికితనాన్ని నేర్పితే, ధైర్యం మనకు ఎలా గెలవాలో నేర్పిస్తుంది. అందుకే నువ్వు భయాన్ని పక్కన పెట్టి కష్టాలను ఓడించి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని జీవితాన్ని గెలుచుకో. జీవితంలో మనం పడిపోయిన ప్రతిసారి పైకి లేవడానికి మాత్రమే ప్రయత్నించాలి. అంతేకాని పడిపోయాను కదా అని అక్కడే పరువు వేసుకుని విశ్రమించకూడదు. నీకు ఎవరు ఏ సహాయం చెయ్యడం లేదని బాధపడొద్దు. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చెయ్యలేకపోవడమే నీకు చేసే పెద్ద సహాయం అవుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా పైకి లేచి పోరాడిన వారికి ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. గుర్తుంచుకోండి, దానికి నిజమైన విలువ ఉంటుంది. నిన్ను చూసి నవ్వేవారిని నవ్వని, అసూయతో ఏడ్చేవారిని ఏడవని, కానీ నువ్వు మాత్రం నీలానే ఉండు. ఏదో ఒకరోజు నిన్ను ఎగతాళి చేసిన వారే, అసూయ పడ్డవారే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. నిజమే కదండి. అలాగే మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు. మీరు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటారు. ఏదైనా మీ మనసుపైనే, మీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంతో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే. అవి రెండూ నిన్ను తక్కువ చేసే చూపిస్తాయి. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒక కథలో చెడ్డవాడివే. కాబట్టి ఇతరులకి నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్టుగా బ్రతకడమే చాలా మంచిది. జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏంటి అంటే, పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడు, ఓడినా చివరికి వీరుడిగా మిగులుతావు. కానీ బురదలో ద్రొళ్ళే పందితో పోరాడకు. ఎందుకు అంటే, ఒంటి నిండా బురద బురద మాత్రమే మిగులుతుంది. నీ సొంత కష్టంతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఒకటికి సలాం కొట్టాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకు అంటే, నీ తెలివితేటలు ఎప్పుడు నీ బ్రతుకుని బాగు చేసుకోవడానికే వాడాలి, కానీ ఎదుటివారి బ్రతుకును నాశనం చేయడానికి కాదు. అర్థమైంది కదండి. ఏ పనైనా సరే అలవాటుగా మారితే అధికంగా చేయడం వల్ల అది వ్యసనం అవుతుంది. ఒకసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే జీవితంలో ప్రశాంతత కరువవుతుంది. అంతేకాని అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాల్ని ఎదిరిస్తేనే సంతోషం మనవశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్ అనేది బాధ్యతగా మారుతుంది. ఇక సమస్య తలెత్తినప్పుడు మన సామర్థ్యం ఏమిటో బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలని ఎదురించు, ప్రేమగా పరిష్కరించు. మీరు పట్టుకున్న దానిని విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు మీరు పట్టుకోకండి. అది ఆశయమైన, బంధమైన, ఇంకేదైనా సరే. అర్థమైంది కదండి. అగ్గిపెట్టిలోని చివరి అగ్గిపుల్లని వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లని వెలిగించడంలో కూడా మనం చూసుకోవాలి. ఎందుకు అంటే, జీవితంలో మనకి అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలంటే మనం నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి. సమయం ఎప్పుడూ కూడా ఒక చోట ఆగిపోదు. అలాగే జీవితం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం అనేది నీకు సాఫీగా సాగిపోతుంది.
అలాగే సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. వయసు మళ్ళాక కొన్ని కోట్లు పోసినా జరిగిపోయిన సమయాన్ని కొనలేం కదండి. తరిగిపోయిన వయసు కూడా తిరిగి పొందగలమా? పొందలేం కదా. అందుకే ఈ క్షణం ప్రతి క్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించు. ఆశలు అదుపులో ఉన్నట్లయితే రాతి నేల మీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలై పరిగెత్తుతూ ఉంటే పట్టు పాన్పులు కూడా ముళ్ళై గుచ్చుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, జీవితంలో ఈ ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మొదటి వ్యక్తి నిన్ను గౌరవించడానికి నీకోసం అన్నీ కోల్పోయిన మీ నాన్న. ఇక రెండవ వ్యక్తి మీ ప్రతి సమస్యల్లో ఎల్లప్పుడూ మీకు తోడుండే మీ అమ్మ. ఎప్పుడూ కూడా. ఎందుకు అంటే, మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం ఉంటాం, కానీ మనం ఉన్నంతకాలం మన తల్లిదండ్రులు ఉండరు కదా. అందుకే వాళ్ళు ప్రాణంతో ఉన్నప్పుడే ప్రాణం కంటే ఎక్కువగా తల్లిదండ్రులని చూసుకుందాం. ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది. మంచి తల్లి దగ్గర పెరిగిన మగపిల్లవాడికి ఒక మహిళ దగ్గర ఎలా గౌరవించాలో బాగా తెలుస్తుంది. నీతులు నీడని ఇవ్వకపోవచ్చు, కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి. సామెతలు సంపదని ఇవ్వకపోవచ్చు, కానీ మనలో ఆలోచనలను జోడిస్తాయి. నిజమే కదండి. కొటేషన్లు కోరికలు తీరకపోవచ్చు, కానీ కొత్త అర్థాన్ని మనకి చెప్తూ ఉంటాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు, కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి కదా. ఒక అమ్మాయి సైలెంట్గా ఉందంటే అది మామూలు విషయం కాదు. ఎందుకు అంటే, ఆ అమ్మాయి ఎప్పుడు సైలెంట్ అవుతుందో తెలుసా? ప్రేమించిన నీకు తన బాధని ఎక్స్ప్రెస్ చేసిన అన్ని విషయాల్లో నిన్ను కన్విన్స్ చేసి, చిన్న చిన్న విషయాలకి కూడా నీతో ఆర్గ్యూ చేసి, నీ కోసం కన్నీరు కార్చి, ఎప్పుడూ కూడా అర్థం చేసుకోలేని నీకు తన ప్రేమను అన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేసి చివరికి అలిసిపోయి ఇక చెయ్యడానికి ఏమీ లేక చేసిన ఉపయోగం లేదని తెలుసుకుని చివరికి మౌనాన్ని ఆశ్రయిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఒక అమ్మాయి మౌనాన్ని ఆశ్రయించిందో అప్పుడే నీ జీవితంలో నుంచి తను వెళ్ళిపోవడానికి సిద్ధమైందని అర్థం. నిజమే కదండి. అందుకే ఆడపిల్ల మౌనాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. తను బయటికి మౌనంగా ఉన్నా లోపల అగ్నిపర్వతం వంటి బాధ ఉంటుంది. అలాగే కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడో లేదో తెలియదు, కానీ జీవితంలో తగిలే గాయాలు బట్టి ఆ వ్యక్తి ఖచ్చితంగా మారిపోతాడు. గుర్తుంచుకోండి. ఇక మీరు గెలుస్తూ ఉంటే మీతో కరచాలసం అంటే ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ముందుకు వెళుతూ గెలుస్తూ ఉంటే కరచాలనం చేయడానికి కూడా మీతో జనం పరిగెడతాడు. అదే మీరు ఓటమి చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీ పక్క నుంచి మాయమైపోతుంది. గుర్తుపెట్టుకోండి. నీకు కుదిరితే కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చెయ్యి, అంతేకాని అపహాస్యం చేయొద్దు. మనసు బాగోలేదు, నీతో మళ్ళీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగోలేదు, నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన ప్రేమంటే. నచ్చిన వ్యక్తితో గడపడానికి ఒక రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే ఒక జీవితం సరిపోదు. నిజమే కదండి. జీవితంలో బాగా గుర్తుండిపోయేది శత్రువులు, మాటలు కాదు. నీ కష్టకాలంలో నీకు దూరంగా ఉండే స్నేహితులే. సంతోషకరమైన జీవితం గడపాలి అనుకుంటే దానిని వ్యక్తులతో, వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. ఈ సమాజంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకమే. నిజమే కదండి. దానిని సంపాదించుకోవడం సంవత్సరాలు పడుతుంది, కానీ పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం చాలు.
గుర్తుంచుకోండి, భర్త ముందు భార్య చెయ్యకూడని 10 తెలివి తక్కువ పనులు ఇవే. అందులో 1, భర్త ముందు శత్రువులను పొగడడం. ఇక 2, పక్కింటి మొగుడు గురించి గొప్పలు చెప్పడం. 3, పుట్టింటి గురించి గొప్పలు చెప్పుకొని గర్వంగా మాట్లాడడం. ఇక 4, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకున్నప్పుడు ముఖం పక్కకు తిప్పుకోవటం. 5, భర్తతో ఆవేశంగా మాట్లాడటం. ఇక 6, అందంగా అలంకరించుకోకుండా అప్రశుభ్రంగా భర్త ముందు ఉండడం. ఇక 7 ఏంటంటే భర్త కంటే ముందు నిద్రపోవడం, భర్త కంటే ఆలస్యంగా నిద్ర లేవడం. ఇది చాలా ముఖ్యం. ఇక 8, భర్త చెప్పేది సరిగ్గా వినకపోవడం, భర్త తెచ్చిన వస్తువులను చూసి చూడనట్లుగా ఉండడం. ఇక 9, భర్తను ప్రేమతో ఇచ్చిన వస్తువులను భద్రపరచకుండా నిర్లక్ష్యం చేయడం. ఇక చివరిది, భర్తకు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళడం. ఈ 10 పనులు కూడా అస్సలు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.